వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కత్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించబడ్డాయి. సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని సీతారాం ఏచూరికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేనే చేశాను. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు చేసిన, ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్న, ముఖ్యంగా ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నా కూడా కనీసం ఎక్కడ కూడా వారిలో నేను ఇంత పెద్ద నాయకుడిని, ఒక సాధారణ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి అనకుండగా ఆయన రూమ్లో కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడి మనకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మహానుభావుడు, త్యాగశీలి సీతారాం ఏచూరి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా సీతారాం ఏచూరి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలటువంటి అసమానత మీద పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రోజు విభజించు, పాలించు, నన్ను నమ్ముకో, ఉన్నాయని నమ్ముకో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఈ విధానాలు ఏవైతుందో, ముఖ్యంగా ఈ ఫ్యాసిస్ట్ పోకడల వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున కూడా ముందుకు రావాలి. ఈరోజు నేపాల్లో పరిస్థితులు గతంలో చక్కదిద్దిన వాళ్ళలో అగ్రగణ్యులు సీతారాం ఏచూరి గారు. అటువంటి మహానాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనందరికీ కూడా బాధాకరం. ఏదేమైనప్పుడు కూడా మరణం మనందరి జీవితంలో సహజం కాబట్టి సీతారాం ఏచూరి గారు చూసిన తోవలో మనందరం కూడా ప్రయాణించి భారతదేశాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్న బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు అందరి మీద ఉంది. దేశ ద్రోహుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ, సీతారాం ఏచూరి అంటే ఒక గొప్ప మహానాయకుడికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన జీవితాంతం ఒకటే సిద్ధాంతం. భూపాలపల్లి టేక్మట్ల మండలం గరిమెల్లపల్లి ప్రాంతానికి సమీపంలో మానేరు వద్ద ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. ట్రాక్టర్ల యజమానుల పరిస్థితిని లబోదిబో అని వివరిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు సిబ్బందితో కలిసి ఎస్ఐ గారి నేతృత్వంలో ట్రాక్టర్లను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. మనుషులను దాటించుకొస్తారు డ్రైవర్లను. సాయి కిరణ్ భయపడతాను. మళ్ళీ జిల్లా కేంద్రంలో ఆధునిక పరికరాలు, నైపుణ్యాలను వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలపై అమూల్య హాస్పిటల్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ జాబితాలో చేరింది. హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపె లక్ష్మీప్రసాద్ ఈ సందర్భంగా బళ్ళారి చౌరస్తాలోని హాస్పిటల్ మీడియాతో మాట్లాడుతూ, NABH ప్రమాణ పత్రం మా ఆసుపత్రికి రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి గుర్తింపులు మా ఆసుపత్రి అభివృద్ధిని మరింత పెంచడానికి దోహదపడతాయి. భవిష్యత్తులో కూడా ఆసుపత్రి సౌకర్యాలు, సేవల నాణ్యతపై వైద్యులు, సిబ్బంది కృషి చేస్తారని పేర్కొన్నారు. సో ఈ NABH స్టాండర్డ్ అనేది తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే హాస్పిటల్కే ఇస్తారు. సో మా అమీల్ హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి NABH స్టాండర్డ్ సాధించింది. సో దీంట్లో మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు. సో కాబట్టి మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా మాకు మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలుగుతాము. సో ఈ యొక్క మంచి సదవకాశాన్ని కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళకు ఇంకా మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ, మిగతా సదుపాయాలు, ఇన్సూరెన్స్, తర్వాత వేరే ఆరోగ్య భద్రత, రైల్వేస్ కానీ, ESI కానీ,
మిగతా అన్ని రకాల సపోర్ట్ కార్పొరేట్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్తో పాటు కార్డియాక్ వైద్యము, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆఫ్థాల్మాలజీ, కంటి ఆపరేషన్లు మేము ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. సో ఇంకా కాన్పులు ఉచితంగా చేస్తున్నాము, అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాం, డయాలసిస్ ఉచితంగా చేస్తున్నాం. సో ఈ మంచి స్టాండర్డ్లో ఆరోగ్యశ్రీని కూడా ఉపయోగించుకొని ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా హై క్వాలిటీ వైద్యం అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా దీన్ని మరింత బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ ప్రజలకి, పేద ప్రజలకి, అందరి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఇంకా మెరుగు కావడానికి ప్రతి క్షణం కృషి చేస్తూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యూరియా ఇంధన కొరతకు నిరసనగా రాయపర్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించబడింది. రైతుల ధర్నాకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీని కారణంగా రైతులు మరియు పోలీసుల మధ్య తోపులాట తలెత్తింది. ప్రస్తుతం పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనతో రాయపర్తి జిల్లా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తమై ఉంది. మైబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని పిఏసిఎస్ కేంద్రంలో యూరియా లోడ్ చేస్తున్న హమాలీ కార్మికులు సిఐ కంటగాదాకు అని తిట్టినందుకు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో పిఏసిఎస్ కేంద్రం పరిసరాలు కొంతకాలం ఉద్రిక్తతతో వణికిపోయాయి. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుడు మళ్ళా ఇదేనా లంచం కాండ్రా అంటారా చెప్పు మాకు వస్తారు ఎందుకు సార్ పబ్లిక్ లంచం మందిని సాడుగా పిలిచి బస్సులు అవుతున్నా మాకు మేము లేకపోవద్దు మాకు లేకనే పని చేసుకుంటాను ఉండొచ్చు మీకు అదే మేము మనుషులం కదా ఆయన సమాజంలో ఒక చాటు ఉండాలి, ఎంత విలువ ఉండాలి. నర్సరాపేటలో ఎంతమంది కానిస్టేబుల్ ఉన్నారు, ఇంతవరకు ఏనాడు కూడా మేము ఎవరితో వెళ్ళిపెట్టుకోలేదు. వాళ్ళు మేము కలిసినట్టు కలిసి ఉన్నాం. ఇలా నువ్వు వచ్చి మేము లోపల పని చేస్తావు అదే వచ్చిన కానివ్వండి పనికి ఆడడానికి వస్తాను.
సిపిఎం నాయకులు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, లౌకిక భావాలను కాపాడుతూ వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతతో ఉద్యమం అవసరమని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని సుందరయ్య జంక్షన్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై నాగేష్ అధ్యక్షతన సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు, ఎండి ఆనంద్ బాబు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ సీతారాం ఏచూరి గారికి, 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 లాల్ సలాం సీతారాం ఏచూరి గారికి, రెడ్ సలాం సీతారాం ఏచూరి గారికి, రెడ్ సలాం సీతారాం ఏచూరి గారికి, జోహార్ సీతారాం ఏచూరి గారికి. జనసేన నాయకుడు కొరియర్ శ్రీను పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. శ్రీను తన వివరణలో మా డిప్యూటీ సీఎం మాకు చెందే అభివృద్ధి కోసం అడుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు తెలిపినట్లుగా అతను తెలుసో తెలియకో మత్తులో ఉండగా దాడి చేశాడని చెప్పారు. తీస్తారు మీకు చేమ కుట్టట్లేదు. ఒక జన సైనికుడు తెలుసో తెలియక తప్పో చెప్ప ఆగిన మైకులో దెబ్బేస్తే వాడిని 18 రోజుల నుంచి టార్చర్ పెడతారు మీరు. అంటే మీ పోలీసులు తిడితే మీకు అంత బాధ. మా డిప్యూటీ సీఎం గారిని, ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళ కాపలా కాస్తారా? ముద్దాయిల్ని ఎక్కడ కాపలా కాశారు? వచ్చింది మేము. మీ డిఎస్పీ గారు మమ్మల్ని మా మీద కేసు పెట్టమని మీకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఎవరు ఇచ్చారా? పెట్టి కాపలా మీరు తీసుకొని మేమేం చేయాలి? తీసుకెళ్ళాలని ఉంటాం. రండి తీసుకెళ్ళారు. కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి. తీసుకెళ్తాను, తీసుకెళ్ళాలి. కూర్చోండి. ఎన్ఎన్సీ గారు మీది కాదండి. నాకు మీరు ఫారం కాదు. సరే నేనే గవర్నమెంట్ మాదండి. హైకోర్టు మనకి కొన్ని ఎఫ్ఐఆర్ కడుతుంటే మమ్మల్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోండి సార్, చట్టం తెలుసుకోండి. చట్టం రాష్ట్రంలో ఉన్న 1008 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దాదాపు 613 ప్రాజెక్టులు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనిచేయడం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వాటి మరమ్మతుకు సుమారు 725 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని మంత్రి చెప్పారు. ఓటు విధ్వంసం అయిపోయింది. అందుకే 5 సంవత్సరాలు వాళ్ళ పాలన 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. దానికి పెద్దగా ఎక్కువ ఉదాహరణలు అక్కర్లా. ఈ ఐడీసీ ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి పాపానికి 1008 లిఫ్ట్లుంటే 161 లిఫ్ట్లు ఈ రోజు పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఎంత పాపం మనకి ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఆ లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి, వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి 725 కోట్లు ఈ రోజు అవసరం అవుతుందని అంటే ఎంత భారం పడుతుంది ఇవాళ ఈ ప్రభుత్వానికి. అంటే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో 14,000 కోట్లు అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో, 18,000 కోట్లు ఇరిగేషన్ బకాయిలు మా నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని అంటే పనిచేయడానికి గంతులో గొప్ప ఇవాళ పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయన అండగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఇటువంటి క్లిష్టమైనటువంటి కాలంలో కూడా, ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ తీసుకుంటున్నామనంటే మరి వారి పరిపాలన దక్షత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అందుచేతే ఈ యొక్క ఏదైతే రివ్యూలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేటువంటి విధంగా మరి వీటినన్నింటినీ మరి తీసుకుని ఆయన యొక్క
ఆశయం, ఆయన లక్ష్యం ఏదైతే ప్రతి నీటి బొట్టిని కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లాలి, ఒక సంవత్సరం వర్షాలు బాగా రాకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన, వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాగుడి శరన్నవరాత్రి దసరా మహోత్సవాల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్, ఐపీఎస్ విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర, హెచ్ఎంఏ ఐఏఎస్ పోలీస్ అదనపు ఎస్పీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు ఆలయ ఈవో శ్రీ వికే షీనానాయక్ తదితరులు ఏర్పాట్ల పర్యవేక్షణలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి దసరా ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. ఈ పర్యటనలో ఆలయ ఇంజనీర్లు శ్రీ కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, శ్రీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో చోటు చేసుకున్న హింసాకాండలో చిక్కుకున్న తెలుగు ప్రజలను క్షేమంగా స్వదేశానికి రప్పించడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు నిన్న సూపర్ 6 సభకు కూడా పోకుండా విజయవాడ హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని కంట్రోల్ రూమ్ లో ఆయనే మానిటర్ చేసి నేపాల్లో చిక్కుకుపోయిన 215 మంది తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళని స్పెషల్ ఫ్లైట్ లో తెప్పించి ఈరోజు తిరుపతికి కూడా 15 మంది వచ్చినారు. ఒక ఫ్లైట్ లో విజయవాడకు వచ్చారు. 215 మందిని సేఫ్ గా తిరిగి వాళ్ళ గడ్డ మీదకి వచ్చేటట్టుగా చేసిన యువనాయకుడు లోకేష్ బాబుని అందరం మనం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా మంది తెలియక నిన్న సూపర్ హిట్ సభకు రాలేదు, సూపర్ 6 సభకేనని అనుకుంటున్నారు. కానీ అంతకంటే 215 మంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నేపాల్లో జరిగే
హింసాకాండలో నలిగిపోతుంటే వాళ్ళని తీసుకొని వచ్చి సేఫ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం నిజంగా మనస్ఫూర్తిగా రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా లోకేష్ బాబుకి అభినందనలు తెలియజేస్తున్నాం. దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల పఠాన్ సనా అనే ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సనా దుత్తలూరు మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ 3 నెలల క్రితం తల్లిదండ్రులు చదువును ఆపివేశారు. శారీరక అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు చికిత్స కోసం ఉదయగిరి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి సనా ఉరివేసుకొని విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించి కన్నీటి మున్నీరయ్యారు. ఆమెను వెంటనే ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్తగూడెం మండలం పోగులపల్లి ఎంఆర్ఎస్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మి ఐఏఎస్ ఘనంగా నిర్వహించారు. నేపాల్లోని పోఖర వద్ద చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన 10 మంది స్వదేశానికి చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారు కన్మంటూ చేరి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో వైజాగ్ బయలుదేరారు. ఈ సందర్భంగా బాధితులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ ఆర్జీఎస్, ఎన్టీఆర్ భవన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మాకు నిరంతరం మద్దతు ఇచ్చి సురక్షితంగా ఇళ్లకు చేరేలా చేసినందుకు జీవితాంతం మరవలేమని వారు ఆనందం వ్యక్తం చేశారు. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము. కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత్ గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
3 రోజుల తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య, పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర, జాయింట్ కలెక్టర్ శుభం బాన్సల్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, సుల్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, డీఎస్పీ తదితరులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుపతి పరిసర ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.